హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు నేను రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. సో చూశారు కదా ఎంత బాగుందో రాగి ఇడ్లీ. చాలా సాఫ్ట్‌గా చాలా బాగొస్తాయి. సో మనం ఒకే బ్యాటర్ తోటి మనము ఇడ్లీ చేసుకోవచ్చు, దోస ఏసుకోవచ్చు అనమాట. సో మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకొని, ఒక గ్లాస్ రాగులు తీసుకుందాం. సో ఒక గ్లాస్ మినపప్పు, ఒక గ్లాస్‌కి తక్కువ అటుకులనమాట. చిన్న గ్లాస్ అటుకుల మీద సరిపోతుందనమాట. సో నేనైతే ఈ గ్లాస్‌కి కొంచెం తక్కువగానే అటుకులు తీసుకున్నాను. చూశారు కదా! రాగులు, బియ్యము ఒక గిన్నెలో నానబెట్టాను. సో ఎందుకంటే నేను మామూలు గుండు పప్పు అనుకో ఇందులోనే ఏసేయొచ్చు మినపగుండ్లు. సో నేను పొట్టు పప్పు తీసుకుంటున్నా కాబట్టి వేరే గిన్నెలో నానబెట్టేసాను. సో ఇంకో గిన్నెలో అటుకులు తీసుకున్నాను. అటుకులు ఒకసారి కడిగేసి దాన్ని కూడా నానబెట్టేసాననమాట. సో నెక్స్ట్ ఏమో చూశారు కదా! ఇగో అటుకులు గ్లాస్ మీద తక్కువే ఉన్నాయి. ఒక మన టీ గ్లాస్ అయినా సరిపోతాయన్నమాట. నెక్స్ట్ ఏమో ఇంకో దాంట్లో ఇవి తీసుకున్నాను. దీన్ని విడిగా నానబెట్టేసాననమాట. మనం పొట్టు తీయాలి కదా కడిగేసి. సో అన్నీ కడిగేసి శుభ్రంగా కొన్ని మెంతులు ఒక స్పూను, టీ స్పూన్ కంటే తక్కువే కొన్ని మెంతులేసేసుకుంటే సరిపోదు, అర స్పూను. వీటినన్నిని మనం కడిగేసి శుభ్రంగా నానబెట్టేద్దాం. సో వీటిని నేను ఒకేసారి కడిగేసాను. పప్పు, ఇవి బియ్యము, రాగులు. మళ్ళీ ఒకసారి గ్రైండర్ ఏసేటప్పుడు ఒకసారి కడుగుతాననమాట. సో నెక్స్ట్ ఇదైతే మాత్రం మనము నానాకే కడగాలి కదా పొట్టుపప్పు. సో దాన్ని అలా పెట్టేసాను. అన్నీ నానబెట్టేసానమాట. మనం ఆఫ్టర్‌నూన్ నానబెట్టుకుంటే 2 కల్లా ఈవినింగ్ మనం గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ బయటే ఉంచేసుకుంటే సరిపోతుందనమాట. సో మన ఇష్టం, గ్రైండర్ అన్నా ఏసుకోవచ్చు, మిక్సీ అన్నా ఏసుకోవచ్చు. ఎలా ఏసుకున్నా బానే ఉంటుందనమాట. ఫైనల్‌గా మన పిండయితే మొత్తం నలిగిపోయింది. సో దీన్ని మొత్తాన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూశారు కదా! అగో మంచిగా నలిగిపోయిందనమాట. సో నేను ఒక గిన్నెలో ఒక డబ్బాలోకి తీసేసుకొని, టప్పర్‌వేర్ డబ్బాలో తీసేసుకొని నేను నైట్ అంతా బయటే ఉంచేసాననమాట. మన బయట ఉంచుకునే మంచిగొస్తాయన్నమాట. బయట ఉంచుకుంటే పిండి కూడా పొంగుతుంది కాబట్టి మనం మధ్యాహ్నం నానపెట్టుకొని ఈవినింగ్ పట్టేసి నైట్ అంతా బయట ఉంచుకుంటే సరిపోతుంది. సో టైం అంటే 4-5 అవర్స్ నానితే సరిపోతుందనమాట. మనకెంత అవసరమో అంత ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. మనం ఇది పిండితో దోస ఏసుకోవచ్చు, ఇడ్లీ ఏసుకోవచ్చనమాట. ఆల్రెడీ నేను ఇడ్లీ దాంట్లో వాటర్ పోసేసి దాన్ని స్టవ్ మీద పెట్టేసొచ్చాను ఇడ్లీ పాత్రని. సో ప్లేట్‌కేమో కొంచెం నెయ్యి పూసేసి పిండేస్తున్నాను. సో ఆలోపు అది మనకు హీట్ అవుతుంది కదా! నీళ్ళు కూడా కొంచెము కాగుతాయి కాబట్టి తర్వాత నెక్స్ట్ మనం తీసుకెళ్ళి ప్లేట్ పెట్టేసామంటే తొందరగా అయిపోతుంది కదా ఇడ్లీ. సో అందుకోసం నేను ముందది పెట్టేసొచ్చాను. నెక్స్ట్ ఇది కూడా పెట్టేసాను. సో మనం చట్నీ కూడా రెడీ చేసుకుందాం. చాలా బాగుంటాయి ఇడ్లీ. అసలు హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా! సో షుగర్ వాళ్ళకి అందరికీ మంచిదనమాట. సో నెక్స్ట్ మనం చట్నీ రెడీ చేద్దాం. ఎంతో టైం పట్టదు. 15 మినిట్స్ సరిపోతుంది. 15 మినిట్స్ టు 20 మినిట్స్ లోపు మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. సో ఆ ఇడ్లీ 15 మినిట్స్ తర్వాత మనం సిమ్‌లో పెట్టేసి 2-3 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం ఇడ్లీ తీసామంటే చక్కగా అంటుకోకుండా వస్తాయి. మనం వెంటనే వేడి మీద తీసామంటే అంటుకుపోతాయన్నమాట. సో కొంచెం అవి ఒక 5 మినిట్స్ ఆగి తీసామనుకో మంచిగా వచ్చేస్తాయన్నమాట. చూసారు కదా! నెక్స్ట్ మనం చట్నీ రెడీ చేసుకుందాం. చట్నీ కోసం పచ్చిమిర్చి, కొబ్బరి ఇవన్నీ తీసేసుకొని అటు సైడ్ పెట్టేద్దామనమాట. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. సో చట్నీ కోసం 2 స్పూన్స్ ఆయిల్స్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసాననమాట. కొబ్బరి, పచ్చి కొబ్బరి. సో మనం కొబ్బరి వేసుకున్నామంటే బాగుంటుంది కదా చట్నీ. అందుకని నేను కొబ్బరి కూడా వేస్తాను. కొన్ని పల్లీలు, కొన్ని పుట్నాలు వేస్తాననమాట. సో చింతపండు చిటికెడంత చింతపండు వేసాను. చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసాను. అవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టి చూసారు కదా! చూడండి ఇప్పుడు ఇడ్లీ ఎంత ఎంత చక్కగా అయిపోయిందో. నేను ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేస్తాను. 5 మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత అప్పుడు తీద్దాము. ఎందుకంటే ఇప్పుడు మనం వెంటనే తీసినా అది మనకు అంటుకుపోతుందనమాట. రాదు లేసి. అందుకోసం ఒక 5 మినిట్స్ ఆగి తీసామనుకో మంచిగొస్తుందనమాట. ఇప్పుడు మనం అదే బ్యాటర్ తోటి మనం దోస ఏసుకుందాం. సో దానికోసం నేను ఒక పాన్ పెట్టుకున్నాను. ఇది ఐరన్ పాన్ అనమాట. సో ఇది
చాలా బరువుగా మందంగా ఉంటుంది. సో, ఇది ఫస్ట్ మనం కొంచెం ఆనియన్ రుద్దితే మనకు మంచిగా వస్తాయన్నమాట. సో, మనం యూజ్ చేసిన తర్వాత గూడా దీన్ని మంచిగా కడిగిన తర్వాత దీన్ని సీజనింగ్ జేస్తే మనకు బావుంటుందన్నమాట. మంచిగొస్తాయి దోసలు. మనం దీన్ని యూజ్ చేసిన తర్వాత, కడిగిన తర్వాత దానికేం జేయాలంటే ఒక డ్రాప్ ఆయిలేసి మొత్తం అప్లై జేసేసి అలా పెట్టేసామనుకో, నెక్స్ట్ మనం యూజ్ చేసుకున్నప్పుడు గూడా మనకు అంటుకోకుండా మంచిగొస్తాయన్నమాట. సో, ఆ ఆయిల్‌ని మనం ఒక టిష్యూ పేపర్‌తో తుడిచేసి మామూలుగా మళ్ళీ మనం ఆయిలేసేసుకొని ఆనియన్ తోటి ఇలా రుద్దుకొని మనం చేసుకున్నామంటే మంచిగొస్తాయి. సో, ఆలోపు ఆ దోస మనకు కాలేలోపు నేను కొంచెం అల్లం పచ్చడి కలుపుతున్నాను మిల్క్. అది ఆల్రెడీ చేసిన అల్లం అలా మనం డైరెక్ట్‌గా ఏసుకోవచ్చు. లేదు అంటే కొంచెం పాలు చూసారు కదా దోస ఎంత బాగా లేసొచ్చిందో. మంచిగా సో, దోస చూసారుగా ఎంత మంచిగా క్రిస్పీగా ఎంత బాగొచ్చిందో. సో, అది సిమ్‌లో పెట్టామంటే మంచి కాలి మనకలా వచ్చేస్తుందనమాట. సో, నెక్స్ట్ ఇంకొక దోస ఏస్తున్నాను. ఇది ఆనియను కొంచెము మనము పప్పుల పొడి, కారప్పొడి ఉంటది గదా! అది చల్లుదాం. దానికోసం కొన్ని ఆనియన్స్ ఏసాను. నెక్స్ట్ దాని మీద కొంచెం కారప్పొడేస్తాననమాట. సో, ఇది నేను ఇంట్లో తయారు చేసిన కారప్పొడి. ఇవన్నీ పప్పులు పల్లీలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపితే వాటితో తయారు చేసిన కారప్పొడది. సో, చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ చూసారు కదా! మంచిగా ఇది గూడా బాగా కుక్ అయిపోయింది కాబట్టి, దీన్ని మనం కాలింది గదా! దీన్ని టర్న్ చేద్దాం. మన ఇష్టం ఇలా అయినా ఇంకా దాన్ని ఫోల్డ్ చేసి తీసుకోవచ్చు. కాపోతే నేను అటు సైడ్ గూడా కొంచెం కాలుస్తున్నాను. చూసారు కదా! ఎంత మంచిగా అయిందో దోస. హెల్తీ అండ్ టేస్టీ దోస అన్నమాట ఇది. సో, చూడండి ఎంత బాగొచ్చిందో. సో, దీన్ని మనం తీసేద్దాం ఇంకా. చూసారు కదా! ఒకటి ప్లెయిన్, ఒకటి నార్మల్ దోస. సో, మీకు గూడా నచ్చితే మీరు గూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సో, ఇవి కారప్పొడితోటి, అల్లం చట్నీతోటి, మామూలు చట్నీ దేనితోటైనా చాలా బావుంటుందండి. సో, మీకు గాని నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈ ఇడ్లీ దోసని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా నాకు చెప్పండి. బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.